హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన ఆనందలహర్లో బాధ్యత కథ విందాం. సర్జరీ కోసం ఎమర్జెన్సీ కాల్ అందుకున్న వెంటనే ఒక డాక్టర్ గారు హడావిడిగా హాస్పిటల్కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. చిన్నగా సర్జరీ బ్లాక్ లోకి వెళ్లాడు. అక్కడ ఒక అబ్బాయి తండ్రి గోడ కానుకొని డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. డాక్టర్ ను చూసిన వెంటనే కోపంగా, ఇంత ఆలస్యమైంది ఎందుకు? నా కొడుకు ఇక్కడ ప్రాణం పోయే స్థితిలో ఉన్నాడని మీకు కొంచెం కూడా బాధ్యత లేదా అని అన్నాడు. డాక్టర్ చిరునవ్వుతో, సారీ, నేను హాస్పిటల్లో లేను, బయట ఉన్నాను. ఎమర్జెన్సీ కాల్ అందుకున్న వెంటనే సాధ్యమైనంత త్వరగా వచ్చాను. మీరు స్థిమితపడి శాంతించండి, నేను సర్జరీకి వెళ్తా అని అన్నాడు. తండ్రి కోపంతో, శాంతపడాలా? నీ కొడుక్కే ఇలా జరిగి ఉంటే నువ్వు శాంతంగా ఉండగలవా అన్నాడు. డాక్టర్ ముఖంపై చిరునవ్వు చెదరకుండా, డాక్టర్స్ ఎవరి జీవిత కాలాన్ని పొడిగించలేరు. మీరు వెళ్లి మీ కొడుకు కోసం దేవుణ్ణి ప్రార్థించండి, నేను చేయవలసింది చేయడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. తండ్రి కోపంతో రగిలిపోతూ, మంది కానప్పుడు సలహాలు ఇవ్వటం చాలా తేలిక అంటూ కొనుక్కున్నాడు. డాక్టర్ కొన్ని గంటల తర్వాత వచ్చి తండ్రితో, భగవంతునికి ధన్యవాదాలు, మీ కొడుకు ఇప్పుడు క్షేమం. మీరు ఇంకా తిట్టాలనుకుంటే ఆ నర్సుతో చెప్పండి అని ఆ తండ్రి నుంచి సమాధానం కోసం ఆగకుండా బయటకు గబగబా వెళ్లిపోయాడు. తండ్రి నర్సుతో, ఈ డాక్టర్ ఎందుకు ఇంత కఠినాత్ముడు? కొన్ని నిమిషాలు కూడా ఆగకుండా వెళ్లిపోయాడు అంటూ కోపంతో అన్నాడు. అప్పుడు నర్సు కన్నీళ్లతో, ఆ డాక్టర్ గారి కొడుకు నిన్న రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోయాడు. మేము ఆయనకు ఫోన్ చేసినప్పుడు శ్మశానంలో ఉన్నారు. మధ్యలో వచ్చి మీ కొడుకు ట్రీట్మెంట్ చేసి మిగిలిన దహన సంస్కారాలు పూర్తి చేయడానికి మళ్లీ శ్మశానానికి వెళ్లారు అని చెప్పింది. ప్రపంచంలో మంచి చెడు రెండు ఉన్నాయి. మన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తిస్తూ పోవడమే మన కర్తవ్యం. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ ను తప్పక ఫాలో అవుతారు కదూ. మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్ లో. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన ఆనందలహర్లో బాధ్యత కథ విందాం. సర్జరీ కోసం ఎమర్జెన్సీ కాల్ అందుకున్న వెంటనే ఒక డాక్టర్ గారు హడావిడిగా హాస్పిటల్కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. చిన్నగా సర్జరీ బ్లాక్ లోకి వెళ్లాడు. అక్కడ ఒక అబ్బాయి తండ్రి గోడ కానుకొని డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. డాక్టర్ ను చూసిన వెంటనే కోపంగా, ఇంత ఆలస్యమైంది ఎందుకు? నా కొడుకు ఇక్కడ ప్రాణం పోయే స్థితిలో ఉన్నాడని మీకు కొంచెం కూడా బాధ్యత లేదా అని అన్నాడు. డాక్టర్ చిరునవ్వుతో, సారీ, నేను హాస్పిటల్లో లేను, బయట ఉన్నాను. ఎమర్జెన్సీ కాల్ అందుకున్న వెంటనే సాధ్యమైనంత త్వరగా వచ్చాను. మీరు స్థిమితపడి శాంతించండి, నేను సర్జరీకి వెళ్తా అని అన్నాడు. తండ్రి కోపంతో, శాంతపడాలా? నీ కొడుక్కే ఇలా జరిగి ఉంటే నువ్వు శాంతంగా ఉండగలవా అన్నాడు. డాక్టర్ ముఖంపై చిరునవ్వు చెదరకుండా, డాక్టర్స్ ఎవరి జీవిత కాలాన్ని పొడిగించలేరు. మీరు వెళ్లి మీ కొడుకు కోసం దేవుణ్ణి ప్రార్థించండి, నేను చేయవలసింది చేయడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. తండ్రి కోపంతో రగిలిపోతూ, మంది కానప్పుడు సలహాలు ఇవ్వటం చాలా తేలిక అంటూ కొనుక్కున్నాడు. డాక్టర్ కొన్ని గంటల తర్వాత వచ్చి తండ్రితో, భగవంతునికి ధన్యవాదాలు, మీ కొడుకు ఇప్పుడు క్షేమం. మీరు ఇంకా తిట్టాలనుకుంటే ఆ నర్సుతో చెప్పండి అని ఆ తండ్రి నుంచి సమాధానం కోసం ఆగకుండా బయటకు గబగబా వెళ్లిపోయాడు. తండ్రి నర్సుతో, ఈ డాక్టర్ ఎందుకు ఇంత కఠినాత్ముడు? కొన్ని నిమిషాలు కూడా ఆగకుండా వెళ్లిపోయాడు అంటూ కోపంతో అన్నాడు. అప్పుడు నర్సు కన్నీళ్లతో, ఆ డాక్టర్ గారి కొడుకు నిన్న రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోయాడు. మేము ఆయనకు ఫోన్ చేసినప్పుడు శ్మశానంలో ఉన్నారు. మధ్యలో వచ్చి మీ కొడుకు ట్రీట్మెంట్ చేసి మిగిలిన దహన సంస్కారాలు పూర్తి చేయడానికి మళ్లీ శ్మశానానికి వెళ్లారు అని చెప్పింది. ప్రపంచంలో మంచి చెడు రెండు ఉన్నాయి. మన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తిస్తూ పోవడమే మన కర్తవ్యం. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ ను తప్పక ఫాలో అవుతారు కదూ. మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్ లో. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన ఆనందలహర్లో కృతజ్ఞత కథ విందాం. ఒక వనంలో ఒక జింక ఉండేది. అది సీతాకోక చిలుకలను చూసినా బెదిరిపోయేది. అందుకే జంతువులన్నీ దాన్ని పిరికి జింక అని ఏడిపించేవారు. జింక ఈ వెక్కిరింతలు భరించలేకపోయింది. అందుకే ఒకరోజు ఎలాగో ధైర్యం తెచ్చుకొని తన సమస్యకు పరిష్కారం చూపించమని తాబేల్ని అడిగింది. నీకన్నా చిన్న జంతువులకు నువ్వు భయపడాల్సిన పనిలేదు. అలా అని వాటిని చులకనగా చూడొద్దు. నీతో సమానమైన వాటితో స్నేహంగా ఉండు. హాయిగా నవ్వుతూ వాటిని పలకరించు. పెద్ద జంతువులతో వినయంగా ఉండు. వీటిని పాటిస్తే నిన్ను ఎవ్వరూ పిరికిపందా అనరు అని చెప్పింది తాబేలు. దానికి కృతజ్ఞతలు చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోయింది జింక. దారిలో దానికొక కుందేలు కనిపించింది. మిత్రమా, బాగున్నావా అని పలకరించింది.
ఎప్పుడూ నన్ను చూడగానే భయంతో పారిపోయే ఈ జింక ఏంటి ఈరోజు ఇలా పలకరిస్తుంది అనుకుంది కుందేలు. నేను బాగానే ఉన్నాను, నువ్వు బాగానే ఉన్నావు కదా అని సమాధానమిస్తూ అక్కడి నుంచి వెళ్ళింది కుందేలు. జింక చెరువు వైపు నడిచింది. అక్కడ కొంగల గుంపును చూసి, మిత్రులారా, మీరు పాలలాగా స్వచ్ఛమైన రంగులో ఉన్నారు. మిమ్మల్ని నేను ఎప్పటినుంచో చూస్తున్నా, కాని మీకు నాతో స్నేహం లేకపోవడం బాధాకరం అని నవ్వుతూ మాట కలిపింది. అక్కడి నుంచి బయలుదేరిన జింకకు ఏనుగు ఎదురైంది. ఏనుగన్నా, బాగున్నారా అని వినయంగా దాన్ని పలకరించింది. జింక తనను అంత వినయంగా పలకరించేసరికి ఏనుగు పులకరించిపోయింది. వెంటనే తన చాటంత చెవులు ఊపుతూ, బాగున్నాను జింకా, నువ్వెలా ఉన్నావు అని ప్రశ్న వేసింది. మీలాంటి గజరాజులు ఈ అడవికి రక్షణగా ఉండగా మాకెందుకు బెంగ అంది జింక. దీంతో ఏనుగు మరింత పొంగిపోయింది. ఇలా అడవిలో జంతువులన్నిటితో జింకకు స్నేహం ఏర్పడింది. తనలోని పిరికితనాన్ని పోగొట్టి జీవులన్నిటితో స్నేహం ఏర్పడేలా చేసిన తాబేలుకు కృతజ్ఞతలు చెప్పింది జింక. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ ను తప్పక ఫాలో అవుతారు కదూ. మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్ లో.